మనకి చికెన్ ముక్క మటన్ ముక్క ఎలా ఉంటుందో అలా ఉంది. ఒకసారి సో బియ్యాన్ని ఇట్లాగా కడుక్కున్న తర్వాత ఏంటంటే ఒక గంట ముందు కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలన్నమాట. అప్పుడు త్వరగా ఉడుకుతుంది. ఇట్లా నీళ్ళు పోసుకుని నానబెట్టుకుని ఈలోపు మనకి వంటకు కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ కోసుకుంటాం అన్నమాట. పన్నీర్ అన్నీ పచ్చిమిరకాయలు ఇలా చీలికలు చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్కి ఇట్లా ఉల్లిపాయలని నలుపుకోవాలన్నమాట, నిలువుగా కోసుకున్న తర్వాత. ఎందుకంటే అవి బాగా దగ్గరికి అతుక్కుపోయి ఉంటాయి కదా, మనం ఫ్రై చేసేటప్పుడు కూడా ముద్దగా అయిపోయి లోపల ఫ్రై అవ్వవు. సో ఇట్లా నొక్కి విడివిడిగా తీసుకుంటే ఫ్రై అవుతాయి. నెక్స్ట్ పన్నీర్ కూడా చిన్న చిన్న బ్లాక్స్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా బాగా ఎండిపోయినట్టుంది, అందుకే తొందరగా కాలింది. బాగా ఎండిపోయింది, అడిలో పుల్లలు కరువైంది మనకైనా. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుందాం. పన్నీర్ బిర్యానీకి ఏంటంటే ఫస్ట్ ముందు మనం ప్యాన్ పెట్టేసుకున్నాం కదా, ఆయిల్ వేసుకుని ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేపుకుందాం. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేస్తున్నా. సో ఫ్రైడ్ ఆనియన్స్కి నూనె ఇట్లా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేస్తున్నాను. సో ఎక్కువ ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి 2 సార్లుగా ఫ్రై చేసుకున్నాం. సో ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలన్నమాట. ఓ పక్కకి తీసేసుకున్నాం వీటిని. నెక్స్ట్ వచ్చి పన్నీర్ని ఫ్రై చేసుకున్నాం. ఇవి అతుక్కుంటే బాగా కాగినాక పన్నీర్ వేపాలి. అతుక్కుంటే ఇలా పెట్టి సో మన పన్నీర్ కూడా వేగిపోయింది. చూసారు, ఇది కూడా లైట్గా ఇట్లా పచ్చి వాసన పోయేలాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. వేగిన తర్వాత ఇట్లా తీసేయాలన్నమాట పన్నీర్ని కూడా. సో ఆయిల్ హీట్ ఉంటుంది కదా లోపల, ఇంకా బాగా లోపల ఉడికిద్ది. అందుకే కొంచెం ఉండగానే తీయాలి, లేకపోతే పైన అంతా మాడిపోతుంది. ఇట్లా వేపుకుంటే ఏంటంటే మనకి పన్నీరు విడిపోదన్నమాట. మనం పచ్చిగా ఉన్నప్పుడు అలానే వేసామనుకో మన కోడిగుడ్డు పొరుటు అవుతుంది చూసారా, అట్లా పొరుట్లో అయిపోద్ది. సో ఇట్లా వేపుకుంటే విడిపోకుండా ఉంటుంది. సో ఈ పన్నీర్ కూడా ఉడికిపోయింది, తీసేసుకుందాం. రెండో పెడుతుంది. ఏంటంటే 3/4 kg పన్నీర్ అనమాట. ఇప్పుడు మనం బియ్యం వచ్చేసి 1.5 kg బియ్యం చేస్తున్నాము బిర్యానీ, దానికి 3/4 kg పన్నీర్ వేసుకున్నాం. అంటే మనం నాన్ వెజ్ ప్లేస్లో వెజిటేరియన్ చేసుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అనమాట. అంటే కొందరు చికెన్ మటన్ తినరు కదా, వెజిటేరియన్ వాళ్ళకి ఇది పన్నీర్ దమ్ బిర్యానీ అనమాట, దమ్. నెక్స్ట్ కొంచెం జీడిపప్పు కూడా వేపుకుందాం. ఇలా లైట్గా అనమాట, జస్ట్ కొంచెం పచ్చివాసన పోవడం కోసమే వేపుతున్నాం. అంటే కొంచెం రిచ్గా కనపడడానికి బిర్యానీ ఇట్లాగా క్యాష్యూస్ వేసుకుంటే రిచ్గా కనిపిస్తుంది అనమాట. అంతే. సో
ఇట్లా లైట్గా వేగిన తర్వాత తీసేసుకోవడం అనమాట. తర్వాత ఎసరికి బియ్యానికి ఒక బాండీ పెడుతున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎసర్లో బిర్యానీ ఆకులు, ఈ జాజికాయ, జాపత్రి, లవంగాలు, యాలకులు 10 తీసుకుని ఎసట్లో వేసుకున్నాం. బిర్యానీ దినుసులు అనమాట. మనం డైలీ బిర్యానీలో ఏం వేసుకుంటామో అన్నీ. తగినంత సాల్ట్, సో ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ను ఈ పన్నీర్ వేసుకున్న దాంట్లోనే మనం దీనికి దమ్ముకి కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట, దమ్ముకి. సో దీంట్లోనే కొంచెం తగినంత ఉప్పు అయితే వేసుకుందాం. 1 స్పూన్ పసుపు, స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు, కొత్తిమీర, పుదీనా, నిలువుగా కట్ చేసి పెట్టుకుని పచ్చిమిరపకాయలు, అలాగే పెరుగు అనమాట. 1/2 లీటర్ పెరుగు వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. మొత్తం అంతా వేసేసుకుని ఇట్లా కలిపేసుకుందాం. ఇదేంటంటే మనం చికెన్ దమ్ముకి ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో కర్రీకి అట్లాగే అనమాట. మనం చికెన్ ప్లేస్లో ఇది ఫ్రై చేసుకుని ఇచ్చేసుకున్నాం. ఏది పన్నీర్ ఇట్లా కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పన్నీరు వేడి చేసిన వేపుకున్న నూనె ఉంది కదా, అది ఒక 100 గ్రాములు వేసుకుని ఉంచుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కలపొద్దు చేత్తో, వేడిగా ఉంటుంది కదా నూనె. ఈలోపు మనం బిర్యానీ రైస్ పొయ్యి మీద ఉడుకుతుంది కదా, ఆ బిర్యానీ రైస్ ఉడికేలోపు ఇదంతా మ్యారినేట్ అవుతుంది అనమాట. మొత్తం మొక్కకి లాక్కుని మొత్తం బట్టి ఉంటుంది. ఇది వచ్చేసి కచ్చా మసాలా అనమాట. మనకి బిర్యానీ మసాలా, బిర్యానీకి సంబంధించిన దినుసులన్నీ వేసుకుని కొట్టుకున్న మసాలా ఒక 2 టీ స్పూన్లు వేసేసుకుని, జాజికాయ పొడి అనమాట ఇది. జాజికాయ పొడి లైట్గా ఇలా వేసేసి కలిపేసుకుందాం ఒకసారి ఇలా. సో మన ఎసరు కూడా హీట్ అయిపోయింది. మనం ఇట్లా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, ఇందులో ఈ ఎసట్లో నీళ్ళే కొంచెం తీసుకుని ఇందులో ఇలా వేసుకోవాలన్నమాట. వేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. సో ఎసరు ఇలాగ వేడెక్కిపోయిన తర్వాత నీళ్ళు, బియ్యం అనేది వేసేసుకుందాం. మూత పెట్టేసి ఉడకనిచ్చుకున్నాం బియ్యం. అన్నంలో తడి లేకుండా వాష్ చేసుకోవాలన్నమాట. సో మనం కలిపి పెట్టుకున్న కర్రీ ఉంది కదా, దమ్ కర్రీ, అది ఒక్కసారి పొయ్యి మీద 1 నిమిషం అట్లా ఉడకనిద్దాం అనమాట, 2 మినిట్స్. అంటే మామూలుగా అయితే ఇందులో వేడి నూనె వేడి నీళ్ళు పోస్తాం కాబట్టి మ్యాక్సిమం ఉడికించుకోకపోయినా పర్లేదు. జస్ట్ పెరుగుది కానీ ఇంకేమైనా పచ్చి వాసన ఉంటే పోతుందని చెప్పేసి జస్ట్ 1 నిమిషం లేదంటే 2 నిమిషాలు అట్లా ఉడకనిచ్చి తీసేద్దాం. సో చూసారుగా కర్రీ కూడా లైట్గా ఉడికిపోయింది. ఇట్లా జస్ట్ ఒక 2 మినిట్స్ ఇట్లా ఉడికిన తర్వాత దీన్ని దింపేసుకుందాం. సో మనకి దమ్ కర్రీ అలాగే మనకి బిర్యానీ రైస్ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో దమ్కి మనం లేయర్గా వేసుకుంటాం కదా, అలా వేసుకోవడానికి ఫస్ట్ కర్రీ అయితే వేసేస్తున్నాం. పన్నీర్ కర్రీ, ఇట్లా పన్నీర్ కర్రీ లైట్గా అది వేసేసుకున్నాం. తర్వాత రైస్, మళ్ళీ నెక్స్ట్ లేయర్ కర్రీ వేస్తున్నాను అన్నమాట. కొత్తిమీర పుదీనా. సో లాస్ట్ లేయర్ అనమాట, కర్రీ అయితే వేసేస్తున్నా. వేసేద్దాం.
అన్నీ వేసిన తర్వాత పైన నెయ్యి వేస్తున్నాం అనమాట. నెయ్యి 100 గ్రాముల నెయ్యి. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేద్దాం. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తాం. కొంచెం కలర్ఫుల్గా టేస్టీగా ఉండని లాస్ట్లో జీడిపప్పు అయితే వేస్తున్నాం. ఇట్లా వేసి మూత వేసేసుకుందాం. సో ఇట్లా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పొయ్యి మీద పెట్టుకుందాం అనమాట. 5 మినిట్స్ ఉడికించుకుంటే ఏమవుతుందంటే ఇంకేమన్నా లోపల బియ్యం కానీ కర్రీ కానీ ఉడకాలంటే మొత్తం అంతా ఉడికిపోయి కరెక్ట్గా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఎక్కువసేపు అక్కర్లా, ఎందుకంటే మనం ఆల్రెడీ కర్రీ కూడా కుక్ చేసేసుకున్నాం, రైస్ కూడా కుక్ చేసేసుకున్నాం కాబట్టి 70% వరకు జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ వరకు అట్లా నిప్పుల మీద ఉంచుకొని తీసేసుకోవచ్చు. సో 5 మినిట్స్ అయితే ఉడికిపోయింది. మన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. సో బిర్యానీ ఎలా ఉందో రండి చూసే తిరిగాను. అంత కలర్ఫుల్గా ఉడికిపోయిందో బిర్యానీ. సో చూసారా మంచి కలర్ఫుల్గా అయితే రెడీ అయిపోయింది మన బిర్యానీ. సో మనకి ఎంత ఇష్టమైన ఫైనల్ పార్టీకి అయితే వచ్చేసాం. బిర్యానీ ఎట్లా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాం. సో బిర్యానీ అయితే వేసేసుకుందాం. సో బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం. ఏమా తినండి. సో వెజిటేరియన్ పీరియడ్కి మంచి టేస్టీ పన్నీర్ బిర్యానీ అనమాట. వెజిటేరియన్ దమ్ బిర్యానీ చాలా బాగుంది. బాబా టేస్ట్ అయితే అదిరిపోయింది. వెనకాల మా టేస్ట్ కోతులు కూడా బిర్యానీ కావాలి కావాలి అని వెనకబడుతున్నట్టు ఉంది. సో కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. దీని ముందే అసలు మనకి చికెన్ మటన్ కూడా పనికిరావు అన్నంత టేస్ట్గా ఉందన్నమాట బిర్యానీ. చూసారా బిర్యానీ కూడా మనకి ఎక్కడ చిదురు అనేది అవ్వాల, పీస్ ఎలా ఉందో అలా ఉందన్నమాట. నూనెలో ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క కూడా లోపల కూడా ఉడికిపోయింది. అదిగో మనకి చికెన్ ముక్క మటన్ ముక్క ఎలా ఉంటుందో అలా ఉంది. ఇది నాన్ వెజ్ తిన్న వాళ్ళకి, వెజ్ తినే వాళ్ళకి బాగా బాగుంటుంది. అలాంటి వాళ్ళు ట్రై చేయండి. వెజిటేరియన్ తినేవాళ్ళు ట్రై చేయండి ఖచ్చితంగా. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అట్లాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించినది అనేది కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను అయితే కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో దట్ మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా కానీ మీ ఫోన్లోకి అయితే నేరుగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.